ప్రకటన వందలు చెప్పుకోండి. వందాలండి. అందరూ గత వారము మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎలాగంటే వణుకుతోను భయముతోను అనే విషయాన్ని ఆ ఒకే వాక్యములో మనం చాలా విషయాలు ధ్యానించాం. మీరు రక్షణ కొనసాగించినందుకు మనకి ఏమి ఇచ్చాడు ఆయన అంటే సర్వాంగ కవచం ఇచ్చారు. ఏమిచ్చారండి? సర్వాంగ కవచం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అవి ధరించి మనం మన యొక్క రక్షణ కాపాడుకోవాలి. అవి ధరించకపోతే రక్షణ కాపాడుకోలేదు. సొంతమైన దాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి మనం చూసినట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తిమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును గట్టి కట్టుకుని నీతి అని మహిమలు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమున పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. చూడండి, ప్రార్థన కూడా సర్వకవచములకు ఆయుధమండి. ప్రార్థన కూడా విశ్వాసంతో ప్రార్థన చేయ, ప్రతి విషయం కూడా ప్రార్థన చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మన సొంతమైన రక్షణ కాపాడుకోవాలంటే ఈవేళ ఇటువంటి సర్వాంగ కవచం మనకు ఇచ్చారు. ధరించుకొని మనం ప్రయాణం చేస్తే మనకు సొంతమైన రక్షణ జీవితకాలం కాపాడుకోగలం. బంగారు పట్టణంలో నివసించగలం. ఏ పట్టణం అంటే బంగారు పట్టణం. గోల్ అది మన చూపంతా ఉండాలి. భూమి మీద కాదండి. భూమి మీద ఏమీ లేదండి. నాశనం రెడీగా ఉందండి. ఏ క్షణం ఏం జరుగుతుంది మనకే తెలుసండి? తెలీదు.
అది ఇక్కడ ఇదే వాక్యంలో మాట చెప్పానండి. 13 చూద్దాం. 13 అందరూ చెప్పండి. అందరూ చేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును సత్యమంతులగునట్లు దేవుడితో సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఆపద్దినము అంటే ఎదురమండి. ఆపద్దినము ఎప్పుడు మనలోకి వస్తుందో తెలుసా? తెలీదు. ఎప్పుడు ప్రభు వస్తారో తెలుసా? మనం ఎప్పుడు పోతామో తెలుసా? ఎప్పుడు మన మీద ప్రమాదం పొంచుంటారో తెలుసా? ఎప్పుడు అనారోగ్యం గురవుతుందో తెలుసా? ఎప్పుడు యాక్సిడెంట్లోకి ఏమన్నా ప్రమాదం రోడ్డు మీద ఇంటికి వచ్చి ఆ నమ్మకం మనకు ఉందా? అందుకని ఇప్పుడు దేవుడి సర్వాంగ కవచమా ధరించుకుంటా. ఏమంటే దేవుని యొక్క సర్వాంగ కవచం విడిచి ప్రయాణం చేస్తే మనము సాతాను యొక్క దెబ్బలు మన మీద పడిపోతాయని చెప్పి ఇంకొక మాట చెప్పారండి. 16 చెప్పండి. ఇది కూడా ఇవన్నీ కాక విశ్వాసము నాలు పట్టుకుని దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆపుటకు శక్తిమంతులగుదురు. అది ఇంకో గొడవ ఉందండి. దుష్టుడు అగ్ని బాణాలు వేస్తాడంట. దుష్టుడు ఎవరంటే అమ్మ దుష్టుడు ఎవరు? సాతాను. అసలు ఏం చేస్తాడంట? అగ్ని బాణాలు వేస్తాడంట. బాణం అయితే గుచ్చుకుంటుంది, గాయం అవుతుంది. అగ్ని బాణం అంటే గుచ్చుకుంటుంది, కాస్తుంది కూడా. అంటే శోధన మీద శోధన, శ్రమ మీద శ్రమ, జీవితం నాశనం అయిపోయేంత అంత ప్రభావం కలిగిస్తాడు సాతాను. అందుకని మీ జాగ్రత్త వరకు నేను సర్వాంగ కవచము ఇచ్చాను, ధరించుకోండి. కనుక పాత నిబంధనలో ఈ విధంగా చెప్తారండి. ఈ విషయమే ముందుగా దేవుడు ఆ ప్రజలకు హెచ్చరించాడు. ఆ ప్రజలకి చూద్దాం సార్. జెఫన్యా గ్రంథం 2:1-2 వచనాలు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే మిమ్మును శిక్షించుటగా యెహోవా ఉగ్రదినము రాక మునిపే కూడి రండి. ఎక్కడ ఉందండి? ఎక్కడ రక్షణ? దేవుని సన్నిధిలో. అమ్మా రక్షణ ఎక్కడ ఉందండి? కాపులు ఎక్కడ ఉందండి? రండి అన్నాడు ఆయన సన్నిధికి. ఇప్పుడు ఈ ఆరాధన, ఈ సంఘముగా కూడుకోవడం, ఈ ప్రార్థనలు, ఈ ఆరాధనలు మనకు అవసరమా? ఎందుకంటే దేవుని సన్నిధి ఇవాళ నిప్పులు వర్షం కురిసేది లోకం మీద. ఏ వర్షం అంటే నిప్పుల వర్షం. ఈ వేళ జరుగుతున్న సంఘటనలు తగిన వాక్యం ఈ వేళ ఈ జెఫన్యా గ్రంథము. ఒక ప్రక్క దేవుని ఉగ్రత కూడా అది. ఆ ప్రజలు ఏమన్నాడండి? దేవుని సన్నిధి విడిచిపెట్టారంట, దేవుని భయం లేదంట, దేవుడి కాపుదలు లేదంట, స్వేచ్ఛ కోరుకున్నారంట వాళ్ళు. అందుకని సిగ్గు మారిన ప్రజలారా అన్నాడు దేవుడు. ఏ ప్రజలంటే సిగ్గు వదిలేశారు, భయం వదిలేశారు, స్వేచ్ఛగా జీవం చేస్తున్నారు. అందుకని కూడినండి, కాపుదలు ఉంది, మీకు అపాయం ఉంది. గాలికి ఎగురినట్లు సమయము గతించుతున్నది. పుట్టు గాలి ఎగిరినట్లు. ఇలా ఎలా ఉందని లోకం
పొట్టు కాలిపోతున్నారండి. పొట్టు కాలిపోతున్నారు లోకమంతా. ఇది ఆదిలోనే దేవుడిని తిరుగుబాటు, దేవుని సన్నిధి కోరుకోకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా జీవిస్తే పొట్టు కాలిపోతారని చెప్పి ముందుగానే ఆయన పొట్టు ఎగిరిపోతారని ముందుగానే ఆయన చెప్పారు. కనుక విధి నిర్ణయం కాకముందే, అంటే దేవుడిచ్చిన ఆయుష్కి ముందే, దేవుడిచ్చిన ఆయుష్కి ముందే విధి నిర్ణయం కాకముందే యెహోవా కోపాగ్ని మాట్లాడకపోతే ఉందండి. ఇప్పుడు ఆనందబాబు చూసేస్తున్నా, లోకంలో చూసేస్తున్నా. నిన్న ఒక పోస్ట్ చూసామండి యూట్యూబ్లో. ఆడు బాంబేస్తాడ మన ఆంధ్రాలో సగం కాలిపోతుందని చెప్తున్నాడు. ఎక్కడ వెళ్తాడో తెలియదు. ఎక్కడ బాంబు, ఎక్కడ ఇరాను, ఎక్కడ మన తెలుగుదేశం, తెలుగు జనం సగం కాలిపోతారట. కనుక ఇక్కడ ఆయన కోపం ఎలా ఉంటుందో, యెహోవా కోపాగ్ని ఏంటంటే కోపాగ్ని మీ మీదకి రాక మునిపే మిమ్మల్ని శిక్షించుడగా యెహోవా ఉగ్ర దినము రాక మునిపే కూడి రండి. ఎక్కడికి? రక్షణలోనికి, ఆయన సన్నిధిలోనికి. అంటే రక్షణ పొందిన వారు కాపాడుకోండి, రక్షణ పొందిన వారు రక్షణ పొందండి. రెండు విషయాలు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏదో చెప్తారండి. 2:3 ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించగలదు. ఏంటంటే రక్షణ ఎక్కడుందంటే గొప్ప కిరీటం పెట్టాడండి మన మీద, పాపుల మీద, ఎన్నిక లేని వారి మీద, ఈ మట్టి మనిషి మీద. మరి మట్టి ధూళి మన గొప్ప లేదు ఉందండి. మన గొప్పడువా? దేవుడి దగ్గర గొప్పడువా కాదు. ఎవరంటే మట్టి మనుషులు, ధూళి, పాపి, ఎన్నిక లేని వారు. అటువంటి ఎందుకున్నాడు ఆయన? ఆయన ప్రేమ చేత. కనుక ఎంత గొప్ప రక్షణ, అందుకని గొప్పవాడు చేశాడు నిన్ను నన్నునైనా. గొప్ప రక్షణ కిరీటం పెట్టాడు ఆయన మన మీద. నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంది. ఏంటది? ఏంటమ్మా? నరకము. ముందుగానే హెచ్చరిక చెప్పండి. నరకం కావాలా, పరలోకం కావాలా? బంగారు పట్టణం కావాలా, అగ్ని గంధకాలతో మండు ఆ యొక్క అగ్ని గంధకాలు కావాలా? అందుకని ఈ వాక్యము ఇద్దరికండి. ఎవరికంటే రక్షణ పొందిన వారికి రక్షణ కాపాడుకోండి చెప్పడం. రక్షణ పొందిన వారికి ఇంత గొప్ప రక్షణ సిద్ధపరిస్తే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అని సమాజానికి. రక్షణ పొందిన వారికి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దండి. ఇద్దరికి, అన్యుడికి భక్తుడికి కూడా. మన కుటుంబానికి ఈ మాట చెప్పాలి. గొప్ప రక్షణ ఏర్పాటు చేయండి దేవుడు. ఆయన రెక్కల చోటుకు రమ్మన్నాడు, రెక్కల ఏడుకు రమ్మన్నాడు. చూద్దాం సామెతలు 18:10 చూడండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. చెప్పండి. ఇప్పుడు క్రీస్తు సంఘం ఏంటంటే బలమైన దుర్గము, యెహోవా నామము, క్రీస్తు నామం ఉన్న ఆ నామం ఎక్కడుంది? సంఘానికి ఉంది. ఆయన సంఘము, క్రీస్తు సంఘము, దేవుని సంఘము. అక్కడ పరిగెత్తండి. ఏం చేయండి? పరిగెత్తి అక్కడ
మీరు రక్షించబడతారు. మళ్ళీ చెప్పండి ఒకసారి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండడు. సురక్షితం కావాలా వద్దా? ఇప్పుడు ఎక్కడున్నా మనం? సురక్షితమైన స్థానంలో, నామములో ఉన్నాం, దుర్గములో ఉన్నాం. క్రీస్తు సంఘము బలమైన ఆత్మల రక్షణ దుర్గము, అందులోకి వచ్చాం. అమ్మ ఉన్నారా మీరు? అమ్మ ఉన్నారా? ఉన్నారు. ఎక్కడ? ఆయన నామము బలమైన, ఆ నామం కలిగిన ఆభరణములు క్రీస్తులో, క్రీస్తు సంఘములో మనం ఉన్నాం. ఇది కాపాడుకుంటూ ప్రయాణం చేయాల్సిన అవసరత ఉంది. సామెతలు 18:10లో ఈ మాట చాలా ఇష్టం నాకు. బలమైన దుర్గంలో ఉన్నాం, రక్షణలో ఉన్నాం అని మాట. మనకిచ్చిన సర్వాంగాలను ధరించుకొని రక్షణ కాపాడుకునే ప్రయత్నం ఎల్లప్పుడూ చేయాలి. పోరాటము, సాతానుతో పోరాటము. ఎవరితోడండి? సాతానుతో పోరాటం. మనుషుల పోరాటం కాదు, సాతానుతోడే. అందుకని ఎందుకంటే అతను ఎందుకు పోరాడుతున్నాడు? మనకిచ్చిన స్వంతమైన రక్షణ కబలించాలని పోరాడుతున్నాడు. గర్జించు సింహం వల్లే అతను పోరాటం ఎలాగుందంటే, మొదటి పేతురు పత్రిక 5:8 అతను మామూలు పోరాటం కాదండి. ఎందుకంటే మనం సొంతం చేసేది చెప్పుకోవాలంటే పాపం వచ్చేస్తుంది. అతని సాధారణ పాపం వచ్చేస్తుంది. ఆడికి ఎవరి రక్షణ సొంతం అయిపోతుందంటే పరలోకం చేస్తాడంటే, వీళ్ళకి పరలోకం వీళ్ళకి చేస్తాడంటే అసూయ, నిర్భరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిగులునని వేదకొచ్చు తిరుగుతున్నాడు. చూసారంటే అతనికి డ్యూటీ ఉంది. అతని డ్యూటీ ప్రతిరోజు తిరుగుతాడంటండి. ఎవరిని కబలించాలని, ఏం కబలించాలని? మనకు సొంతమైన రక్షణ కబలించాలని, మనకు సొంత రక్షణ ఆక్రమించుకోవాలని, మనల్ని అవిశ్వాసులుగా చేయాలని, దేవుడు ఏం చేశాడు నాకు అనిపించాలని, దేవుడు ఉన్నాడా అనిపించాలని. అంటే అయిపోయాక దేవుడు ఉన్నాడా అన్నావా? అయిపోయావే. అది దొరికేసా నోటికి. అతని ప్రయత్నం ఎప్పుడు చేస్తాడే ఉన్నాడు అంటాడు. అందుకని దేవుడు ప్రేమమయుడు ఏం చేయడండి? సర్వాంగా గావించాడు. మనం యుద్ధం అంటాడు, యుద్ధం చేయలేట. వాడు అగ్నిమానాలు అంట, వాడు అగ్నిమానాలు వేస్తాడంట. అవన్నీ విశ్వాసమైన డాలు. ఏంటంటే విశ్వాసమైన డాలు పట్టుకుని ఎదురించండి, నేను నా పక్షాన నిలవబడిందని ఆయన అంత ప్రేమను గమనించాడు మన మీద. రక్షణ పొందిన వారికి ఆనందబాబు పోలీసు యూనిఫారం ఎవరిస్తారు? ఉద్యోగస్తుడికైనా లేదా రోడ్డు పోయి పిలిచి ఇచ్చేస్తారా? యూనిఫారం ఉంటుందండి, సైనికుల యూనిఫారం ఉంటుందండి. ఆ టోపీ కాడి నుంచి బూటు వరకు. పోలీసు కూడా అయితే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయండి, వాళ్ళందరూ కూడా యూనిఫారం ఉంటుందండి. వారికి ఉద్యోగం అర్హతలు బట్టే కదా ఆ యూనిఫారం వస్తుంది. మరి ఉద్యోగం పొందకుండా, అర్హత లేకుండా
అర్హత లేకుండా ఆ యూనిఫామ్ వారికి ఇస్తారా? ఏమా ఇస్తారా? ఇప్పుడు మనం రక్షణ పొందాం కనుక మనకు అర్హత ఉంది. ఏంటంటే ఆ యొక్క సర్వాంగ కవచం ధరించే అర్హత మనకి ఇచ్చాడు ఆయన. అర్హత ఉండి కూడా మరి ధరించకపోతే, ఇచ్చినవి కూడా వాడకపోతే, దేవుడు ఇచ్చినవి వాడకపోతే మరి ఏ మూలం కొట్టేస్తాడు చెప్పండు? తెలియదు. మరి ఏ మూలం కొడతాడో తెలియదు కదా, శత్రువు కదా. మరి ఎవరమ్మా? విరోధి కదా. విరోధి మన వరకు మేలు చేస్తాడు ఆలోచిస్తాడా, కీడు చేస్తాడా? విరోధి మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? కీడే చేస్తాడు. ఎలా చేస్తాడు? ఏ మూలం ఏం చేస్తాడో కనుక నీ జాగ్రత్త వరకు, నా జాగ్రత్త వరకు దేవుడు సర్వాంగ కవచం ఇచ్చాడు కనుక తద్వారా మన రక్షణ కొనసాగింపులు దేని ద్వారా ఇచ్చిన సర్వాంగ కవచం ధరించి తద్వారా మన రక్షణ కొనసాగింపులో పవిత్ర జీవితం. దేవుడికి ఏం కావాలంటే పవిత్ర జీవితం. సాతాను ముట్టుకోవడానికి హక్కు లేదు. ఏ కోశాన పాపం నీకు అట్టుకుంటే వాడు నీ జీవితంలో ప్రవేశిస్తాడు. ఈ విధంగా మన రక్షణ కొనసాగింపులో పవిత్ర జీవితం గడపడానికి అనుకూలమైన రక్షణ కొనసాగుతుంది ఈ యొక్క సర్వాంగ కవచం ధరించినట్లయితే. దేవుడు అన్యాయస్తుడు వాడు. మనం ఏ విధంగా రక్షణ కాపాడుతూ సాతానుతో పోరాడుతూ మన పదవులకు ప్రయాణం చేయాలో ఆయన అన్ని సిద్ధపరిచిన దేవుడు, ప్రేమమయుడైన దేవుడు. గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, గల్తీ 5 14 చూద్దాం. ధర్మశాస్త్రమంతయు నిలువలని పొరుగువారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. ఇప్పుడు ఇవన్నీ ధరించిన తర్వాత ఇంకొక అమూల్యమైన విషయాన్ని చెప్తున్నాడు. ఈ కవచం ధరించిన తర్వాత ఇంకా సంపూర్ణంగా సాతాను ఎదిరించినందుకు గొప్ప గొప్ప శక్తిని ఇస్తున్నాడు దేవుడు. ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని ఒక గొప్ప ఆయుధాన్ని కూడా ఇచ్చాడు ఆయన. మొత్తం సంపూర్ణం అయిపోయిందంటే ఇంకా దేవుడి దీవులన్నింటిలో ఆ యొక్క రక్షణ సంకల్పంలో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన దాంతో సంపూర్ణం చేశాడంట. మరి మనం ఏం చేద్దాం చెప్పండి? మనం ఏం చేద్దాం? నిన్ను వల్ల పొరుగు ప్రేమించడం దాంట్లో సంపూర్ణం అయిపోయిందంట ఆయన సంకల్పం అంట. ఈ సర్వ కవచంతో నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించడంతో మొత్తం నీకు ఇవ్వాల్సిన అన్ని ఇచ్చేయడంట. మరి మనం ఏం చేద్దాం? నేను భక్తుడిని, నేను భక్తురాలి, నేను ఎలాగొంటాను, నా మాట వింటే, నా యొక్క నా పట్టుదల ఉంటే, నా కోపం ఉంటే ఎవరు ప్రేమించను, దేవుడు ప్రేమించాను, దేవుడికి నాకే సంబంధం, మనుషులకు సంబంధం అనసా? ఈ సంపూర్ణ కాదప్పుడు నీ రక్షణ కాపాడే శక్తి సంపూర్ణం కాదు. దేవుడు ప్రేమమయుడు, ఆ ప్రేమను మనకు ఇచ్చాడు. అది ఎల్లప్పుడూ మనతో ఉండాలి, ఇతరులకు పంచాలి. ఇతరులకు క్రైస్తవుడు ప్రేమ కలవాడు. అదే లోకం వాళ్ళు ఎదిరిస్తూ ఉంటారు. క్రైస్తవులు ఎవరుకుంటారు ప్రక్కన చెప్తుంటారు, ఎదిరిస్తూనే ఉంటారు, ప్రక్కన చెప్తారు. ఏమని? స్కూల్ ఎవరు పెట్టారు, చదువు ఎవరు నేర్పించారు, వైద్యం ఎవరు ఇచ్చారు ఉచితంగా, స్కూల్ ఎవరు కట్టారు, ఈ ఆసుపత్రులు ఎవరు కట్టారు, ఇన్ని సదుపాయాలు ఎవరు చేశారు ఈ యొక్క ప్రజలకే అని మళ్ళీ చెప్తారు. కారణం ప్రేమ. అంటే ఒక ప్రక్కన ఎదురుస్తున్నారు యేసు ప్రభుని క్రైస్తవుని, ఒక ప్రక్కన అలా చెప్తారు పేపర్. ఏంటంటే ప్రేమ. ఏంటంటే అక్కడే పరిపూర్ణం అవుతాడు నువ్వు నేను కూడా.
పరిపూర్ణులైతే రక్షణ అనే సొంతం ఎవడో కల్పనకి ఇంకా అవకాశమా సాధనే చేయలేడు. ఇంకా చదువు కూర్చే అయితే మీరు ఒకరినొకడు పరుచుకొని ఏం చేస్తారంటే గోడు గొడవ. రక్షించిన ఎడల గలతీ సంఘంలో గలతీలో ఉన్న క్రీస్తు సంఘంలో కలహాలు ఉన్నాయండి. ఏమన్నాయండి? కలహాలు ఉన్నాయి. ప్రేమతో పరిపూర్ణ చేసిన దేవుడు చెప్తే క్రీస్తు సంఘం అండి, ఈ గలతీలో ఉన్న క్రీస్తు సంఘము కలహాలు ఆడతారట. కలుసుకుంటారని చెప్పండి. ఇక్కడ ఏం చేస్తారట? వీళ్ళు ఒకరు కలుసుకుంటున్నారేంటి? ప్రేమే కదా మూలం. యేసుప్రభు ఏం చెప్పండి నీకు? ఏం నేర్పించండి నీకు? చెరువులో కొరడాలు కొట్టిన వారిని, మేకులేసిన వారిని, బలుగులో పొడిచిన వారిని క్షమించమని వారిని ప్రేమించాడు కదా. లేదంటే అక్కడ నాలంతా నాశనం, లోకమే నాశనం అయిపోయింది కదా. లోకమే ఎందుకంటే బాబు అక్కడ సిలువులో కోపం వస్తే, సిలువులో కోపం వస్తే ఏమన్నాడు? మళ్ళా మీరేమి చేస్తున్నారు? క్షమించు తండ్రి, మీరు ఏం చేయగలను వాళ్ళ నేర్పగల ప్రేమ మీరేం కలుసుకున్నారు అన్నాడు పౌలు గారు గలతీలో ఉన్న క్రీస్తు సంఘాన్ని. పరుచుకుని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించు. ఏమవుతుంది ఇప్పుడు? కలహాలు ఏమొస్తుందండి? నాశనం. అమ్మా కలహాలు ఏమొస్తుంది? నాశనం. అత్తరు కూడా ఏం చేస్తారు మీ కుటుంబాల్లో? అత్తగారు రక్షణ పొందారు, వాళ్ళు రక్షణ పొందారు. ఏం చేస్తారు మీరు? కలుసుకుంటున్నారు. ఏం చేస్తారా? వచ్చిందరే అక్కడ ఏం చేస్తారా? అత్త వాళ్ళు ఇద్దరు రక్షణ పొందారు కదండి. అయ్యో ఆవిడ భక్తురాలు, ఆవిడ రక్షణ అలాగే రక్షణ పొందిందని ఎప్పుడైనా ఆలోచించావు నీ అత్త వరకు? అయ్యో నా కోడలు తన భక్తురాలు, నేను రక్షణ పొంది తన రక్షణ పొందిందని అత్తగా ఆలోచించగా కుటుంబంలో నుండి గొడవ. ఏం గొడవ? ఖర్చుకోవడం, రక్షించడం. ఏంటంటే ఖర్చుకోవడం. ఒక్కసారి మనసు పెట్టండి. ఈ కోపం తగ్గాలంటే నా అత్త ఎవరు, నా అమ్మ ఎవరు, మా డాడీ ఎవరు, నా కోడలు ఎవరు, నా అల్లుడు ఎవరు? రక్షణ పొందిన వారు అయితే పరిపూర్ణంగా నీ ప్రేమ వాటిలో ఉండాలి. ప్రేమ కాలం కాదు, రక్షించడం కాదు. కుటుంబంలో ఉంది క్రైస్తవ కుటుంబంలో ఇప్పుడు మార్గం అని చెప్తాడు దేవుడు. అందరికీ చెప్పండి కారణం కాదు. ఇప్పుడు మీ కోడగా రక్షణ పొందలేదు, కర్మ ఆడితే ఆడచ్చు, మీరు కాలం ఆడుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే మా కుటుంబంలో మా బిజినెస్ ఉంది, దాని కోడలు రక్షణ పొందింది. కుటుంబంలో రక్షణ ఎవరిలో కాలం ఆడకూడదు. ఎందుకంటే అక్కడ కలుసుకోవడం అని మాట్లాడుతుంది. అక్కడ ఏమాట కలుసుకోవడం అట. కానీ జాగ్రత్తగా లేకపోతే ఎవరికి దొరికేస్తాం? సాతాను దొరుకుతాం. నువ్వు కలుసుకోవడం కదా, ఆడు కలుస్తాడు. నువ్వు కలుసుకోవడం కాదు, వాడు కలుస్తాడని నోరు పెద్ద చేసుకున్నాడంటే ముందే చెప్పారు. రాడు చోటి వచ్చా జాగ్రత్త. చదవ. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి. ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీ శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, శరీరాత్మకును, ఆత్మ శరీరమును విరోధంగా అపేక్షించు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉంది. కనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల వాక్యాసాలు నడిపించబడినప్పుడు కాలం ఉండదు, కలుసుకోవడం ఉండదు, రక్షించడం ఉండదు, ప్రేమే ఉంటుంది. ఎప్పుడు అమ్మా? ఎప్పుడు వాక్యానుసారంగా జీవించినప్పుడు. శరీర కార్యములు ఆత్మానుసారంగా నడవడం అర్థం ఏంటంటే నిజంగా
మీరు ఆత్మానుసారంగా నడిచి ఎడలంటాడు. ఏంటది? వాక్య ప్రకారం నడిచినప్పుడు నీ జీవితంలో నీకు వాక్యం జ్ఞాపకం ఉన్నప్పుడు కాలం ఉండదు, ప్రేమ ఉంటుంది. నీ రక్షణ కాపాడుకుంటావు, భయం లేకుండా ప్రయాణం చేస్తావు. సాతానికి చోటు ఇవ్వవు, సాతానికి చోటు ఇవ్వవు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. అది ఆత్మచేత నడిపిస్తే ఏమవుతుందో తెలుసంటే, ఏమవుతుందో తెలుసంటే దేవుని పిల్లలు అవుతారండి. ఆత్మచేత నడిపింపబడిన దెయ్యం పిల్లలండి. మనకు కూడా దెయ్యం పిల్లల ప్రమాదం ఉందండి. ఆత్మచేత నడిపించబడితే అనగా వాక్య ప్రకారం జీవిస్తేనే మన దేవుని పిల్లలు అండి. రోమీయులకు రాసిన పత్రిక 8:14 చెప్తారండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురో. చెప్పండి, వాక్య ప్రకారం జీవిస్తే అవుతారండి దేవుని కుమార్తెలు అవుతారట. ఇప్పుడు మనం ఎవరు అండి? దేవుని కుమారులము కుమార్తెలు. వాక్య ప్రకారం జీవించకపోతే ఏమైపోతాం? దెయ్యం పిల్లలు. ఎవరి పిల్లలంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడిన దేవుడు యేసుడు మాట్లాడతారు. ఇశ్రాయేలు ప్రజలు వాక్యానికి విరుద్ధంగా ఉన్నారట. చూద్దాం అది కూడా. మత్తయి సువార్త దేవుని పిల్లలు చూసాం. పన్నెండు అధ్యాయము 34 సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యండి. ఏంటంటే మీరు చెడ్డవారయ్యండి. సర్ప సంతానం అంటే ఏంటంటే ఎవరల్లా? సాతాను సంతానమా. ఏం చేస్తేని? వాక్య ప్రకారం జీవించకపోతే. వాక్య ప్రకారం జీవించకపోతే ఎవరి సంతానం? వాక్య ప్రకారం జీవిస్తే దేవుని సంతానం, దేవుని పిల్లలు, కుమారులు కుమార్తెలు. ఇవాళ మనకు అటువంటి దీవునిచ్చాడు దేవుడు. సాతాను అన్నాడు, సాతాను పిల్లలు అర్పించుకోవద్దు. దేవుని పిల్లలు మనం సాతాను చూడవద్దు. వాడి పిల్లలైతే నరకమే, దేవుని పిల్లలైతే పరలోకము. ఏది కావాలి? దేవుని పిల్లలుగా కావాలి. ఎవరి పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటారు కదండి. ఎవరి పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా. సాధారణ పిల్లలు అయితే సర్ప సంతానం అయితే చోటు ఎక్కడ? మత్తయి సువార్త 25 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. సరే ఏమండి, సర్ప సంతానం మీద ఎక్కడికి వెళ్తామండి? అతని ఇల్లు, అతని నివాసం అగ్ని గంగాలంటే అతని చోటు అగ్ని గంగాలంట. మరి దేవుని సంతానం అయితే మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవుని పిల్లలైతే పరలోకము, పరలోకం సొంతం. ఇప్పుడు మనం దేనికి అర్హులమైన అండి? పరలోకానిక నరకానిక? మరి ఇది కాపాడుకోవాలి కదా. అందుకే ఏమి ఇచ్చాడు దేవుడు? సర్వాంగ కవచము, ప్రేమ. ఏంటంటే ప్రేమ. సర్వాంగ కవచంతో పాటు ప్లస్ కూడా ఉంది. వల్ల ప్రేమ.
దేవుడు సర్వాంగ రక్షణ ఆయుధాలను ధరించుకొని ప్రార్థన జీవితం కలిగి ప్రేమతో ప్రయాణం చేస్తే పరలోకం నీ సొంతం, నా సొంతం. కావాలండి బంగారు పట్టణం అంటాడు, వజ్రాలంట, సింహాసనం అంట, కిరీటం అంట, నీతి కిరీటం అంట, ఎన్నో మరి ఎన్ని చెప్పలేదు. పరలోకం అంటే పరలోకం గురించి మా ఆనంద్ బాగా చెప్తాడు. పరలోకం ఇవ్వాలన్నా ఏమన్నా ఎన్ని ఉన్నాయి, ఎన్నో చెప్పలేదు. ఒకసారి ఆ వాక్యం అయితే విందాం. తర్వాత దేవునికి సమీపముగా జీవించడం, అది ఆయన ఇచ్చిన సర్వాంగాలను ధరించి వాక్యానుసారం జీవించడం అంటే దేవునికి దగ్గరగా, దేవునితో ఎవరుంటే దేవునికి దగ్గరగా మనం ఆయనతో ముఖ మాట్లాడినట్టుగా దేవునికి సమీపముగా జీవించడం ద్వారా మన రక్షణ సాఫల్యాన్ని పొందగలం. దేవునికి దగ్గరగా జీవించే ప్రయత్నం చేయాలంట. ఆయన సమీపంగా ఉంటాడట. నీకు ఎప్పుడుది అని అంటే పిలుపులు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనం సకల జనులకు తెలియబడనీయుడి. అప్పుడు ప్రభు సమీపముగా ఎప్పుడండి ప్రభువును ఆనందిస్తూ, శోధన సమయంలో సహిస్తూ, ప్రభువునందు ఆనందిస్తూ, శోధన సమయంలో సహిస్తూ ప్రయాణం చేస్తే ప్రభు నీకు ఎలా ఉన్నాడా? సమీపముగా నీ మొర ఆలకించేలాగా ఆయనతో నువ్వు, నీతో ఆయన. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం అండి. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు విశ్వాసకి సహనము, సంతోషం, దేవుళ్ళు సంతోషము, దేవుళ్ళు సంతోషించాలంటే, ప్రభువులు సంతోషించాలంట, ఎల్లప్పుడూ సంతోషించాలంట. ఎందుకని? పాపికి రక్షణ ఇచ్చాడండి. ఏంటంటే పాపికి రక్షణ ఇచ్చాడు. పాప క్షమాపణ పొందేవాడు, సంతోషం. ఆత్మ రక్షణ పొందేవాడు, సంతోషం. రక్షణ సొంతం అయిందండి, సంతోషం. ఎల్లప్పుడూ సంతోషమే. మరి లోపల శోధన వస్తుందండి, శ్రమ వస్తుందండి, వ్యాధి వస్తుందండి, సహనము. ఏంటంటే కష్టం వస్తుందండి, ఆర్థిక ఇబ్బంది వస్తుంది, కలహం వస్తుందండి, సహనము. అప్పుడు ఆయన ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే రక్షకుడై ఉన్నాడో, ఎవరైతే దేవుడై ఉన్నాడో మనకి, ఆయన ఆ ప్రభువారు నీకు సమీపంగా ఉన్నారు, నాకు సమీపంగా ఉన్నారు. కావాలా? ఆయన చదివేద్దామా? చెప్పండి, ఆయన చదివేద్దామా? ఆయన మనతో ఉండాలా? ఇప్పుడు మనతో ఉండడం ఎవరు తెలుసు అంటే మాట్లాడకపోతే యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవుడు లోబడి అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. వాక్య ప్రకారం జీవించకుండా, ప్రభువులు ఆనందించకుండా, ఎప్పుడు చింతిస్తుంటే సాతానే ఉంటాడు నీతోటి. దేవుడు ఉంటాడు, దేవుడు ఉండడు అని చెప్తున్నాడు ఇక్కడ. అపవాది నీ దగ్గర ఉన్నాడట. ఎందుకని? ప్రభువులో ఆనందం లేదు, ప్రభువులో ఆనందం లేదు. రక్షణ విలువ నీకు తెలీదు, నువ్వు పొందిన రక్షణ విలువ నీకు తెలియదు. అంతకుముందు పాపమైన తెలియదు. నీ పాపం కూడా రక్తం ధారపోసి ప్రేమతో నేను రక్షించాడని ఆ ఆనందం నీకు లేదు. అటువంటిప్పుడు సాతానే ఉంటాడంట, దేవుడు ఉంటాడంట. రక్షణ ఆనందం ఉంటే, ఏ ఆనందం అంటే నేను రక్షించబడ్డాను, పాప క్షమాపణ పొందాను, ఆయన
ప్రేమించాడని ఆనందం నీకుంటే సాతాను నీ దగ్గర చేరడు. లేదంటే నీతోడే ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు. ఏం చేద్దాం? దేవుడిని చూడొద్దామా సాతాను ఇద్దామా? నీకు దేవుని ప్రభువులు ఆనందం ఉందా నీకు? ఎప్పుడా ఉసూరుమంటూ లోకంలో ఉన్న సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, రెడీగా పక్కన రెడీ కూర్చుంటాడు, నీ పక్కన రెడీగా ఉన్నాడు అంటాడు. సంతోషంగా ఉన్నావు అనుకో, నా దేవుడు గొప్ప, నా దేవుడు నాకు రక్షించాడు, నేను పాపిని, నా పాపాలు క్షమించాడు, నాకు తండ్రిగా ఉన్నాడు, నాకు కోటగా ఉన్నాడు, నాకు కొండగా ఉన్నాడు, అండగా ఉన్నాడు, ఆనందంగా మాట్లాడుతూ విశ్వాసంగా ఉన్నావు అనుకో, సాతాను చాలా దూరం పారిపోతాడు. సాతాన్ని దూరంగా పారిపోతే నీకు క్షేమము, సాతాన్ని ప్రక్కన ఉంటే నీకు కష్టము. ఏం చేద్దాం? చింతుంటే సాతాను ఉంటాడు, చింతుంటే సాతాను ఉంటాడు, ఆనందం ఉంటే ప్రభు ఉంటాడు. ఏం చేద్దాం? చాలా గొప్ప విషయాలండి. ఎప్పుడు అందుకే ముందే చెప్పేశాడు, ప్రభు నందు నాకేముంది ఎందుకు బ్రతుకు అన్నాడుగా. ఎవరు అమ్మ దొరికా పగతల్లి నువ్వు అంటాడు. ఎవరు? దొరికేసా నాకు. ఎవరు అందించేవాడు దేవుడు అండి. ఆయన అన్యాసుడు కాబట్టి ఆహార విషయంలో ముందుకు మనకు కావాల్సిన ఆహారం కుటుంబం అండి. ఆహారం వస్త్రం కుటుంబం. వాటికి ఈ రోజు వరకు లోడ్ చేయలేదు. లోడ్ చేయడంటే ఈరోజు నమ్మిన రక్షణ పొందని మీకు నాకు ఈ రోజు వరకు ఏమైనా లోటు ఉందా? మరి ఇక్కడ దుఃఖపడాలి పని ఏంటి? మరి ఎలా ఉండాలి? అంతకంటే భాగ్యము. ఎప్పుడు ప్రభు వచ్చినా నేను రెడీ, ఎప్పుడు నన్ను పిలిచినా నేను రెడీ అని ఆనందంలో ఉన్నావా? ఉండే రైట్. సాతాను చూడలేదు, ఇంకా సాతానికే చూడలేదు. సాతాను చూడవద్దు, సాతానికే చూడవద్దు. ఒకసారి మళ్ళీ 4:7 దేవుని లోపల ఉండాలి. ఎవరు లోపల ఉండాలండి? అంటే వాక్య ప్రకారం జీవించండి. అపవాదిని ఎదురు కాని పాపం ఏమైందో తెలుసు మనకి. పాపం మన మొదటి కోపం. ఎవరి కయ్యను మొదటి మనుషుడు శపింపడానికి కారణం ఏంటండి? పాపం. ఈ కోపం ఎక్కువ ఉందనుకో, నువ్వు పాపం చేస్తున్నావు లెక్క. ఏం చేస్తున్నాడు? ఎవరి రోజు నాకు అసమాన పాపమే. ఏం మాట్లాడుతున్నాను తెలుసు. ఓకే, పాపం. కయ్యను ఎలా దొరికేశాడు? సాతానుకి ఎలా దొరికాడు? పాపం పడ్డాడని. దేవుడు ప్రేమగలడు కదండి, ప్రేమగలడు కదా. కయ్యను ఎందుకై పాపం నీ మొహం అలా మాడిపోయింది ఏంటి అడుగుతుంది మళ్ళీ దేవుడు. విజయబాబు అంటే పాపం వచ్చి దేవుడు తెలిసిందట. పాపం ఎలా ఉంటుంది? మొక్కం అందమైన మొక్కం నల్లగా మాడిపోయిందట. అందమైన మొక్క ఎక్కడ అయిపోయిందట. చాలా అందమైన మొక్క అందంగా సృష్టించాడు దేవుడు. ఏమంటే దేవుడు చూసినప్పుడు ఆయన ప్రేమలుడు కదా వచ్చేసాడు. కయ్యను మొక్క అలా ఉందండి, పాపం ఎందుకయ్యా నీకు? ఏంటంటే పాపం ఎందుకు? పాపం అంటే ఏంటి తెలుసా? పాపం నీకు గొప్పగా రెడీగా ఉందని ఎదుగుండా తెలుసా నీకు? స్వయంగా దేవుడు మాట్లాడినా పాపం తగ్గలేదండి. స్వయంగా దేవుడు మాట్లాడినా పాపం తగ్గలేదు. పాపం తగ్గకపోతే ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఏమొచ్చిందండి? శాపం వచ్చింది. కయ్యకి మొట్టమొదట మానవుడు శాపగ్రస్తుడు అయ్యాడు. పాపం ఏం చేసిందండి? తమ్ముడు చంపే వరకు వచ్చింది.
దేవుడు గద్దించాడు కదా, దేవుడే మాట్లాడాడు కదా, కోపడ్డాడు ఆయన తెలిసిపోయింది కదా. ఎప్పుడైనా ఏమైనా మారుమనసు పొందాడు అతను? పొందాడా? మరి కోపం నిలిచుంటే పాపం, కోపం వస్తే పాపం, కోపం నిలిచుంటే పాపం. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు యేసుని గురించి విని దేవుని గురించి విని 26 కోపపడుడి కానీ పాపము చేయడు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఇప్పుడు చెప్పండి, కోపం ఏం చేస్తున్నాడు? ఎవరు చోటు? ఎవరున్నారు నీ పక్కనే? చెప్పండి. నువ్వు అసమానం కోపడుతున్నావు అనుకో, ఈ పక్కన ఎవరున్నారంటే అపవాది చోటిచ్చేసేవాట. అపవాదికి సాతానికి నీ పక్కన దేవుడు ఉండాలా, సాతాను ఉండాలా? మరి నీ దగ్గర కోపం ఉంటే ఎవరు ఉండాలా? అమ్మా, మరి అందుకని ఏముండాలి మనకి? ప్రేమ, కోపమా? మనకి ఇచ్చిన వరవేంటి దేవుడు? ప్రేమ కలిగి నిన్ను వల్ల పొరుగు వాడిని ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని కోపడద్దు. ఇప్పుడు యుద్ధాలు కారణం ఏంటంటే ఒకరి మీద ఒక కోపం లోకాన్ని నాశనం చేయగలరు. లోకాన్ని కోపం ఎవరు తగ్గడంట? దగ్గర పక్కన ఎవరున్నారు? పక్కనే నాయకుల పక్కన ఎవరున్నారు? ఇప్పుడు ఈ నాయకుల పక్కన అమెరికా ఏమండి, ట్రంప్ అనేవాడు పక్కనే ఏమండి, మన ఇజ్రాయెల్ దేశం బెంజమిన్ నెతన్యాహు అది పక్కనే ఉన్నారు. ఇరాన్ ఖమేని అది పక్కనే ఉన్నారు. ఉన్నారండి. ఎందుకని? కోపిస్తున్నారు. సాతాను చోటు ఎద్దని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఇవాళ నాశనం అయిపోతుంది, లోకంత నాశనం. సర్వ సమృద్ధి దేవుడు ఇచ్చాడు. సర్వ సమృద్ధి అండి, ఎవరికి లోటు లేదండి. యేసు ప్రభు ఉన్న కాలంలో అలా దేశం లేదండి. 2000 సంవత్సరాలు ఎంత సమృద్ధి అండి, ఎన్ని వనరులు. కాబట్టి ఇప్పుడున్న సదుపాయాలు ఇప్పుడు యేసు ప్రభు కాలంలో ఉన్నాయండి. ఇప్పుడున్న సదుపాయాలు యేసు ప్రభు కాలంలో ఉన్నాయా? యేసు ప్రభు వారు పుట్టిన రోజున పశువుల తొట్టులు పడుకున్నారండి. ఏ సదుపాయం లేవండి. ఆయన ప్రయాణం గాడిద మీద అండి, గాడిద వాహనం అండి. ఆయన సముద్రం పడవ ప్రయాణం అండి. రాత్రి కొండల్లో ఏక నడకనండి ఆయన వాహనాలు లేవండి. మన ఇక్కడ అడుగు తీసి అడిగితే వాహనం ఉందండి. ఉందండి. కనుక ఈవేళ కోపం ఏం చేస్తుంది? లోకాన్ని నాశనం చేసేస్తుందండి. మన కుటుంబాలు నాశనం అయిపోతాయి. సాతాను పక్కన ఉన్నాడు. భక్తులకు దేవుడు పక్కన ఉండాలా, సాతాను పక్కన ఉండాలా? దేవుడి పక్కన. చదవండి మళ్ళీ యాకోబు పత్రిక 4:7. దేవునికి లోపడండి, అవ్వాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ అద్దరిని పారిపోను. తర్వాత దేవుని యొద్దకు రావాలి. ఎక్కడ రావాలండి? మనం ఎక్కడికి వచ్చినప్పుడు రక్షణ అంటే దేవుని యొద్దకు రావడం, ఆరాధన దేవుని యొద్దకు, కూటమి అంటే దేవుని యొద్దకు రావడం.
వాక్యంతో నువ్వు ఉంటే దేవుని దగ్గర ఉన్నావు, ప్రార్థనలో ఉంటే దేవుని దగ్గర ఉన్నావు. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇప్పుడు చెప్పండి, ఎవరున్నారు ఉన్నాను మనతోటి? అమ్మ అన్న మన ఎవరిలో సైతేనా దేవుడా? అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇద్దరు కనపడతారు ఇక్కడ. ఆ జాగ్రత్త వహించాలండి, ఆ జ్ఞానం ఉండాలండి. బయటికి వెళ్ళిన తర్వాత ఈ గంట తర్వాత చాలా ఆలోచన చేస్తున్నాం. మనం లోకంతో ఆలోచన చేస్తున్నాం, లోకాసారి జీవించాలని ప్రయత్నం చేస్తున్నాం. కలిపి ఆనందంగా ఉంటాం, ఎవరి గురించి తేడా వస్తే చింతతో ఉంటాం. ఆ చింత శాతానికి ఎంత లోకువా, ఆ చింత కలిగి జీవితం శాతానికి లోకువా. శాతాన్ని చోటించావు. ఎబ్రియులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయి. యేసుక్రీస్తు నిరంతరం ఉన్న దేవుడు అండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు, ఈ లోకంలో జీవించినంతకాలం రక్షణ మనకి అందించడం కొరకు, ఆ కాపాడుకు ఆయన రెడీగా ఉన్నాడండి. మరి నువ్వు రెడీగా ఉన్నావా? చెప్పరా బంగారం? ఆయన నీకు రక్షణ జీవితకాలం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడంట. మరి నువ్వు రెడీగా ఉన్నావు కదా? ఉండాలా రెడీగా అన్నట్టు. ఇటువంటి గొడవపడికి ఉంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన నీకు ఎలా ఉన్నాడంటే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. నేను నడిపించేవాడుగా, నేను ఆరాధనలో కొనసాగించేవాడుగా, దేవుడితో నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన సదా నీతో ఉన్నాడు. మరి నువ్వు ఉండాలి కదా. అంటే అదే బంధం వేళ మనది. ఇవాళ ఆరాధన అంటే ఆయన శక్తిని పొందుకొని ఆయనకు ఇష్టంగా క్రియారూపంగా ఆయనను సంతోష పెట్టగలం. రాజ్య ప్రకారం జీవిస్తే ఏం చేస్తామని మనం? దేవుడు సంతోషం కలిగి చేస్తున్నాం అంటాడు. అందుకే నువ్వు ఆనందంగా ఉంటే దేవుడికి కూడా ఆనందం ఉంటాడు. నువ్వు దుఃఖంతో శ్రద్ధతో దేవుడికి ఇష్టం కాదంటే ఆయన కూడా ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు అంట. నువ్వు చింతిస్తున్నావు, నీ కొరకు చింతిస్తున్నానమ్మా అయ్యా అన్నాడు ఆయన. ఆ చింత ఆయన మీద వేసాడంట. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని రక్షించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుడి ఆయన మిమ్మును కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మనకు అవసరాలు ఉన్నాయి కదండి, సమయానికి కూడా జరుగుతాయి కదా, అనుకున్న వెంటనే అవుతాడు. సమయానికి కూడా జరుగుతాయి అండి. కనుక నీకేమన్నా ఆ విషయం చెందుంటే ఆయన మీద వేసేయమన్నాడు. ఎవరన్నా చెప్తారు అలాగే? లోపల ఎవరో చెప్తారు? భర్త భార్యకి చెప్పలేదు, భార్య భర్తగా చెప్పలేదు, పిల్లలు తల్లిదండ్రులు చెప్పలేదు, తల్లిదండ్రులు పిల్లలు చెప్పలేదు. ఆ మాట చెప్పలేదా? అంత అయినా యశ్వరూపు అన్నారండి, మీ చింత యావత్తు నా మీద చెప్తున్నాడండి. అంత భరోసా ఇచ్చినాడు. భయం ఎందుకుగా చెప్పండి. మణిగారు ఎంత ధైర్యంగా, ఎంత ప్రశాంతంగా ఉంటారు మీరు. కారణం మీ చింత యావత్తు అంతే. అయిపోయింది. నా పని లేదు, ఇంకా పని ఎవరు చేయలేదు. ఎందుకని నాదంతా నా బాధ్యత ఇంకా అప్పగించేశాను. నా బాధ్యత అప్పగించేశాను. అలా జీవించిన రోజున ఆ విశ్వాసము నేను ఎంతో తేలిగ్గా, ప్రశాంతంగా, ఆరోగ్యకరంగా, మహిమాయుక్తంగా ప్రభుని ఆనందించేలాగా
ప్రభునందు ఆనందించేలాగా నడిపిస్తుందండి. ఆ భారం నువ్వు ఆయన మీద వేస్తే నీ మీద వేస్తే నువ్వు భరించలేవండి. మన మీద మన భారం వచ్చి భరించలేమండి. మన శక్తి చాలదండి. మన శక్తి చాలదండి. మన యుక్తి చాలదండి. మన ధనము చాలదండి. మన ఆరోగ్యము మనకు చాలదండి. ఆయన కావాలండి. ఆయన కావాలండి. అందుకని నీ భారం ఎవరి మీద వేయాలి? అందుకే ముందే పిలిచిన ప్రభు వారు మత్తయి సువార్త 11:29 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా న్యాయోధుకనండి, నేను మీకు విశ్రాంతిని పిలుపు అందుకున్నా వచ్చేసాం. విశ్రాంతి ఏమన్నా రెడీగా ఉన్నాడు, నెమ్మది ఏమన్నా రెడీగా ఉన్నాడు, సుఖజీవితం రెడీగా ఉన్నాడు, కోరికలు తెచ్చి రెడీగా ఉన్నాడు. మరి అనుమానించకూడదు కదా, ఆయన్ని అనుమానించకూడదు కదా. ఆయన చెప్పిన వాక్యం నమ్మాలి కదా, వాగ్దానాలు నమ్మాలి కదా, ఆయన భారం వేయాలి కదా. వేశాడు. వేయకపోతే ఇవాళ ఆరాధన ఉండదు. మీరు ఆయన భారం వేయకపోతే ఇవాళ ఆరాధన ఉండవు. మనం ఉంటామమ్మా? ఉండలేవు. ఎందుకంటే వాళ్ళంతా పాడైపోతుంది. ఆరాధన జ్ఞాపకం ఉండదు, దేవుడు జ్ఞాపకం ఉండడు. ఆయన మీద మన భారం వేసిన రోజునే దేవుని సన్నిధిలో ప్రశాంతంగా. ఈ సమయంలో మనకున్న సమస్యలు కానీ లోక విషయాలు కానీ మనకు జ్ఞాపకం ఉంటాయండి. చెప్పండమ్మా. మన చేసిన దేవుడు దేవుడి మీద, ఆయన వాక్యం మీద, ఆయన ఆరాధన మీద, ఆయన సన్నిధిలో ఉన్నాం మేము అని ప్రశాంతత ఎలా ఉందో నీ జీవితం ఎప్పుడు ఎలా ఉండదు. వాక్య ప్రకారం జీవిస్తే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉంటుంది. వాక్య ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తే దేవుడికి ఎప్పుడు తోడుగా ఉంటాడు. శాంతిగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. ఆయన మీద భారం వేస్తే, ప్రభును ఆనందిస్తే, ప్రభును అది జ్ఞాపకం ఉంటే కదా ఆనందించడానికి. ప్రభుని ఆనందించాలని ఏం చేయాలండి? జ్ఞాపకం ఉండాలి కదా. ఉపకారం ఏమండి? ఇప్పుడు నన్ను బట్టి ఎవరన్నా ఆనందించండి, నేను చేసిన ఉపకారం జ్ఞాపకం ఉండేది కదా, నన్ను బట్టి ఆనందిస్తారు. మరి దేవుడిని ప్రభు బట్టి ఆనందించాలని ఆయన చేసిన ఉపకారం, ఆ త్యాగం, ఆ ప్రేమ, ఆ రక్షణ, ఇవన్నీ జ్ఞాపకం ఉంటే ఆనందమే కదా. అంటే ఏం జ్ఞాపకం? ఇప్పుడు ప్రభు ప్రేమ త్యాగము జ్ఞాపకం ఉండాలి. అప్పుడు ఆనందమే. అప్పుడు ఆనందమే. లోకంలో అనేక సంగతులు జ్ఞాపకం ఉంటాయి మనకి. ఆరాధన వచ్చే వరకు ఇది జ్ఞాపకం లేదనుకోండి. ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన మహిమ, ఆయన నీ పట్ల నా పట్ల చేసిన ఆ పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఒక దరిద్రుడుగా, ఏమి లేనివాడుగా ఆ దరిద్రుడు అనుభవించాడు. ఇంత ప్రేమ, ఇంత త్యాగమా, ఎంత గొప్పవాడు నా ప్రభు అని చెప్పి నువ్వు తెలుసుకున్న రోజున ఖచ్చితంగా ఆనందించగలవు. ఖచ్చితంగా ఆనందించగలవు. ధనాన్ని బట్టి ఏదో పెద్ద గొప్ప కడితే ఆనందం కాదు, కారు కొట్టి ఆనందం, బండి కొట్టి ఆనందం కాదండి. ప్రభుత్వ రక్షణ బట్టి ఆనందం రావాలండి. మనకు వచ్చిన ఆదాయాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ధనాన్ని బట్టి, లేదంటే మన కోరికలు తీరిని బట్టి ఆనందం ఉంటుందండి. ఆ ఆనందం కోల్పోవట్లేదు దేవుడు. ప్రభువునందు ఆనందించండి. నేను చేసింది ఏం చేశాను నీకు జ్ఞాపకం ఉందా? ఎప్పుడమ్మా జ్ఞాపకం ఉందా? మంగళం అంటే స్త్రీలకు చాలా మక్కువ అండి. వారు అనుకున్న కోరుకుంటే ఏదో వస్తువు కొనుక్కున్నాడు, వాళ్ళ సంతోషంగా అవసరం ఉంటాయా? చెప్పండి. ఏదో వస్తువు కొనుక్కున్నాడు ఎంత ఆనందపడిపోతారండి. మొత్తం గొప్పలో అందరికీ ముంచేస్తారు. ఏమంటే ఇంకెవరు చూడకపోయినా అడగపోయినా సరే ఎదుగు కొన్నాను చూడండి, ఎంత ఆనందమో. ఈ ఆనందం ఎక్కడ ఉండదు. ఆ ఆనందం మంచి సంతోషమే, దేవుడు వచ్చింది, ఆనందించవచ్చు. ఈ ఆనందం ఎక్కడ ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రభులో ఉండాలి. నీకేదో వస్తువు వచ్చిందనో, కలిసి వచ్చిందనో, ఆదాయం వచ్చిందని ఆనందం కాదు, కానీ
ప్రభు నీకు చేసిన నీ పట్ల చూపిన ప్రేమను బట్టి ఆనందించాలి, ఆయన త్యాగాన్ని బట్టి ఆనందించాలి, ఆయన మహిమను బట్టి మహిమ విడిచిపెట్టుకుని సామాన్యుని దగ్గరకు వచ్చాడని ఆనందించాలి. ప్రభు నాతో ఉన్నాడని ఆనందించాలి. ప్రభు నాతో ఉన్నాడని ఆనందించాలి. ఇప్పుడు ఎప్పుడైనా అలా ఆనందించారా? ఎవరు అందుకే ఎప్పుడైనా ఎప్పుడైనా అలాగే ఆనందించారా? చెప్పండమ్మా. ధన్యులు మీరు. తర్వాత మన రక్షణ సంపూర్ణం చేసుకోవడంలో సత్యములకు సహకారులుగా పనిచేయాలి. ఇదో బాధ్యత ఉందా? మన రక్షణ పరిపూర్ణం చేసుకోవడంలో ఒక బాధ్యత కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటంటే పని చూద్దాం. యోహాను 3వ పత్రిక 8వ వచనం. యోహాను 3వ పత్రిక 8వ వచనం. మనము సత్యమునకు సహాయకులము అవునట్లు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. ఏం చేయాలంటే మనకు ఇంకో బాధ్యత ఏంటంటే సుధీ, మనకు ఇంకో బాధ్యత. ఒక బాధ్యత ఏంటి? సర్వాంగ కవచం ధరించుకోవాలి. రెండో బాధ్యత ఏంటి? ఎల్లప్పుడూ ప్రేమగా ఎలా ఉండాలంటే పొరుగు వారిని ప్రేమించేలాగా ఉండాలి తప్ప కలుసుకునేలాగా. మూడోది ఏంటి? ఎల్లప్పుడూ ప్రభునందు. నాలుగోది ఏంటి? సత్యములకు సహకారులు ఉండాలి. సత్యములకు సహకారులు ఉండాలి. సత్యం అనగా నీ వాక్యమే సత్యం. సత్యం అనగా నేనే సత్యం, యేసుప్రభువే సత్యం. సత్యం అనగా సువార్త సేవ. ఎపిసోడ్ రాసిన పత్రిక 1:13. ఈ సేవలో ఎప్పుడూ సహకారంగా ఉండాలి. అదొక బాధ్యత. ఎపిసోడ్ 1:13 సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం వచ్చి ఆత్మచేత ముద్రించబడిన వారై ఉన్నారు అంటాడు. అంటే ఇప్పుడు సత్యానికి సహకారం ఏంటంటే క్రీస్తు ప్రభు సత్యం, దేవుడు సత్యవంతుడు. ఆయన సహకారిగా సేవను కొనసాగించాలి, రక్షణను కొనసాగించాలి. వాక్యము సత్యము, ఆ వాక్యానికి సహకారులు పనిచేయాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఏమంటే సువార్త సత్యవాక్యము, రక్షణ సువార్త సత్యవాక్యం. ఇతరులకు రక్షణ నడిపించాలంటే మీ సహాయము, విశ్వాస యొక్క సహాయం అవసరమై ఉంది. ఒక ఆత్మ రక్షించినందుకు సంఘం సహకారం అవసరమైనది, సేవకు సంఘ సహకారం అవసరమైనది. సత్యములకు సహకారులు మీరు. మనం ఎవరంటే సత్యములకు ఎంత గొప్ప సేవ అండి, ఎంత గొప్ప బాధ్యత మనకి ఇచ్చాడు దేవుడు. అందులో రక్షణ కాపాడుకోవడంలో ప్రథమ స్థానంగా కూడా ఈ సేవ మనకు ఎంతో ప్రయోజనకరమని చెప్పి తెలియబడుతుంది. సత్యములకు సహకారులు, మర్చిపోకండి మాట. సత్యములకు సహకారులు మనం. ఎవరండి మనం? అబద్ధానికి సహకారం లోకమంతా ఉంది. అబద్ధానికి సహకారం లోకమంతా. సృష్టి పూజ మతం, క్రైస్తవ మతం అంటారు, ఆ మతం అంటారు, ఈ మతం అంటారు, ఏమండి మత్స్యాకులు అంటారు. చాలా గొడవలు లోకంలో. దానికి సహకారం లోకం ఉంది. మరి నువ్వు దేనికి సహకారి? సత్యవంతుడే క్రీస్తుకు, సత్యవంతుడి దేవునికి,
ఒక ఆత్మ రక్షణ సత్య సువార్తకు రక్షణ సువార్త సహకారులుగా మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఇంత గొప్ప పని మనకు అప్పగించాడండి. మన రక్షణ కాపాడుకునే బాధ్యతలో రక్షణ సొంతం చేసి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఏంటో బాధ్యతలు చెప్పండి మరి సార్. ఒకటి చెప్పండి విన్నారు కదా. ఆయన సర్వాంగ కవచమును. 2 నిన్నువని పొరుగువాని. 3 ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషం. 4 సత్యవాక్యములకు సత్యములకు సహకారులై. ఇక్కడ గొప్ప పని బయట ఎవరికి లేదండి. కోట్లాది మంది ఉన్నారు. ఏ దేవుడు మతం కులం అంటూ ఏదో నాయకత్వాలు ఇస్తున్నారు. ఎవరికి లేదండి భాగ్యం. మనకిచ్చాడు దేవుడు. దానిని ఎందుకు ఇచ్చాడంటే నీకు సొంతమై ఉన్న రక్షణ నువ్వు కాపాడుకోవడానికి, కొంతమందిని రక్షణలో నడిపించినందుకు ఈ బాధ్యతలు, ఈ పని మనకు అప్పగించాడు ఆయన. అందుకని సొంత రక్షణ పూర్తి చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది కనుక అందుచేత భయముతోనూ వణుకుతోనూ దానిని కొనసాగించాలి. దేవుడండి భక్తి కాదండి. భక్తి చాలా లోకవంత భక్తి ఉంది. నిజ క్రైస్తవుడికి, నిజ భక్తుడికి భయము వణకుండాలి. భయభక్తులు ఉంటే సరిపోదు, వణకాలండి దేవుడికి. ఏం చేయాలండి? చాలా మంది ఒకసారి చూస్తుంటాను నేను, ఆరాధన ప్రారంభించి ప్రార్థన జరపడానికి వచ్చేటప్పుడు పరిగెట్టుకు వచ్చేస్తారు చనిపిల్లలు. దాన్ని వణకంటారు. అయ్యో ప్రార్థన అయిపోతుంది, మొదటి ఆరాధన మొదటి భాగం అయిపోతుందని చాలా మంది చూశాను నేను. అది వణుకు అనమాట. లేకపోతే శనివారం నుంచి వణుకుతో ఆరాధన మిస్ అయిపోతున్నాను, ఆరాధన రేపు ఏ పనులున్నా తర్వాత వాయిదా అని చెప్పి శనివారం నుంచి ఆలోచిస్తూ ఉన్న విషయం కూడా, అది కూడా దేవుని పట్ల వణుకు కలిగిన వాళ్ళని. భయభక్తులు ఉంటే వణుకుంటారట. ఏమంటారంటే తొందర అనే మాట. ఏదైనా ప్రయాణం ఉందనుకోండి, రిజర్వేషన్ చేయించడం లేట్ అవుతుంది, ఎలా ఉంటుందో ఆ సమయం వణికిపోతుంటారు. సమయం దాటిపోతేమో, బస్సు వెళ్ళిపోతేమో, సర్దుకోవడం అవ్వలేదు, వణికిపోతుంటారు. ఆ బస్సు మిస్ అయిపోతుందని వణుకు. అది కావాలి ఇప్పుడు దేవుడికి. భయం భక్తుంది మనకి. ఇంకే ఉండాలి? వణుకు అనే మాట వచ్చినప్పుడు ఆరాధనలో మొదటి భాగంలో ఉన్నానా? ఆరాధనలో మొదటి భాగం ఏంటండి? సేవకులు సుందర రావడం కాదండి, సంఘమంతా ముందే ఉంటారు. ఎందుకని? సేవకులు వచ్చినట్టు ఏం చేస్తారు? ముందు ప్రార్థన ప్రారంభం చేస్తాడు. సంఘం ముందు ఉండాలి. సేవకుడు వచ్చే సమయానికి వచ్చి ఆయన ప్రార్థన ప్రారంభం చేస్తారు. ప్రార్థన ప్రారంభం ఆరాధన ప్రారంభం అయిపోయింది. ఆరాధన ప్రారంభం. దాన్ని వణుకు అంటారు. ఈ వణుకు ఎవరో తెలుసండి? యాకోబు 2:19. దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముడు మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. దేవుడికి ఏముందంటే దేవుడు నమ్మేటండి. ఇప్పుడు మనం ఏం చేసి తెలుసంటే, క్రీస్తు సంఘం దేవుడు ఒక్కడే నమ్మం. దేవుడు ఎంతమంది అండి? ఆయన ఎవరు? యేసుక్రీస్తు నమ్మం. ఇంక మనం పరిపూర్ణ అయిపోయి చెప్పి మనం ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం.
మరి అయితే దేవుడు దెయ్యాలు ఉన్నాయంటే, దెయ్యాలంటే చనిపోయిన మనుషులు దెయ్యాలు ఎవరండి? శపించబడిన ఆత్మ, శపించబడిన దేవదూత ఆత్మ దెయ్యాలు. ఆ దెయ్యాలు దేవుడు అక్కడే నమ్మాయట, దేవుడు అక్కడనే నమ్మాయట, నమ్మి వణుకుచున్నవి. ఎందుకని? ప్రభువా మమ్మల్ని అగాధంలో పడేది బాబు, అగాధం ఉంది వాటికి ఏమన్నాడే, అగాధం ఉంది. ప్రభు వచ్చిన తర్వాత అగ్ని గంధకాలు ఉన్నాయి, ముందుగా అగాధంలో పడేది బాబు అని భయపడిపోతున్నాయి అంటే, వణికిపోతున్నాయి చెయ్యాలి. మరి మాకేమన్నా ఇప్పుడు వణుకుతో కూడిన భక్తి, భయపడుతుంది. అది ఉన్న రోజున నీ దేవుడు నీకు సొంతం, రక్షణ నీకు సొంతంగానే ఉంటుంది, ప్రార్థన జీవితం ఉంటుంది. ఏమంటే ప్రతి ప్రార్థనకి సమాధానం ఉంటుంది. నీకు ఏది ఇష్టమో అది నీకు నెరవేరుతుంది. యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము ఏమంటే భయము, భక్తి ప్లస్ వణుకుతో నీ సేవ జరిగించుకుంటే, భయభక్తి ఉంది నాకు ఉంది కదా, ఆరాధన భయభక్తి లేకుండా రా. దాంతోపాటు ఏముండాలి? వణకుతో అని మాట ఏంటంటే వణకుతో. ఆరాధన ప్రారంభమైపోతుంది అని వణకుతో. మొదటి ఆరాధన మొదటి భాగం నాకు కావాలి అని వణకుతో. ఇమ్రాన్పూర్లో ఒక అమ్మాయి ఉందండి, పేరు కవిత. ఏమండి ఆ అమ్మాయి ఆరాధన వచ్చే ముందు ఎప్పుడైనా కొంచెం ఒక్క నిమిషం లేట్ అయితే ఆరాధన ప్రార్థన చేస్తుంటాం, ప్రార్థనలో అందిస్తుంటుంది. ప్రార్థన మకరించండి అనేటప్పుడు లేదు, ప్రార్థన మధ్యలో వచ్చింది మొత్తం లేట్ అయింది, ఇంకేడుతూ కూర్చుందంటండి. అంటే పక్కన నా అమ్మగారు ఉన్నారు, ఏంటి ఎదుగుతున్నా అంటే నాకు ఆరాధన పోయింది, మొదటి ప్రార్థనలో లేని నేను, ఇగో నువ్వు సిద్ధపడవలసి నీ గురించి నాకు ఎలా వచ్చింది అని చెప్పి ఏడుపు కావాలంటాడు. దాన్ని ఏమన్నారు ఇప్పుడు? వణకుతో కూడిన భయపడు. అలాగే ఈ రోజు వరకు కొనసాగించుకోవడం కానీ అలా దేవుడి పట్ల అటువంటి ఒక సమర్పణ కలిగి ఉండాలి, ఒక డెడికేషన్. అంటే ఇది ఈ వారి పని నేను చేయాలి ఖచ్చితంగా, అది లేట్ అవ్వకూడదు, దేవుడి చిత్త ప్రకారం జరగాలి, నేను నెరవేర్చుకోవాలి అనే ఆశతో మన ప్రయాణం సాగడమే వణుకుతో కూడిన భక్తి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 8 వరకు. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైండి వారి సైతము మీ ఎడల చూపిన తన మహా ప్రేమ చేత. ఏ ప్రేమ ఏంటంటే దేవుడి మాట మీద ఏముందండి? మహా, మర్చిపోకండి అది. ఏ ప్రేమ అండి? మహా ప్రేమ చేత మన క్రీస్తులో బ్రతికించాడు. రక్షణ పొందుతూ మనం ఎవరు అంటే ఆత్మీయంగా దేవుని దృష్టిలో చనిపోయిన వారు మాట బ్రతికించనా. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు క్రీస్తు యేసునందు. ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన మన తన కృపా మహదైశ్వర్యం బట్టి రాబో యుగములలో కనుపరచు నిమిత్తము మనలను ఆయనతో కూడా లేపి అక్కడ ఇప్పుడు 6లో ఉందండి ప్రభు 6లో ఉందండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. మనకు దేవుడు ఏం చేశాడండి? యేసుక్రీస్తులో అమ్మా దేవుడు మనకు ఏం చేశాడంట? ఉపకారం అంట.
ఉపకారం అట. ఇప్పుడు ఒకసారి ఎవరో పోలీసుకి డ్యూటీ మీద వచ్చాడంటే నన్ను ఎగిరని చెప్పి వస్తే వాళ్ళు సెలవు ఇచ్చారండి ఇక్కడ మన ఆఫీసులో ఇచ్చి వాళ్ళు ఆ రోజు భోజనం పెట్టించారు. నాలుగంత ఉపకారం అంటే ఒక మళ్ళీ 4-5 సంవత్సరాలు పోయింది ఎక్కడో కనపడ్డాడు. రోడ్డు మీద యూనిఫామ్ సర్టిఫికెట్ కొట్టేస్తాడు నాకు. ఏంటి ఆ పక్కనోడు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అంటే అవి బాబు ప్రేమగానుడు మనం మాకు అంతకుముందు డ్యూటీకి వచ్చినప్పుడు ఎంత ఆతిథ్యం ఇచ్చాడైనా ఎంత ప్రేమతో మా భోజనాలు కూడా పెట్టించాడైనా అని చెప్పేసి అలా చెప్తాడు అనమాట. నాకంత ఉపకారానికి అంత కృతజ్ఞత కలిగితే అది మరి ఏకంగా బాబుని చచ్చిపోయిన వాడిని ఆత్మీయంగా బ్రతికించిన దేవుడికి ఉపకారం చేసిన దేవుడికి ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి భయం కలిగి అంటే కానిస్టేబుల్ అప్పుడు నా దగ్గర కానిస్టేబుల్ మళ్ళీ 5 సంవత్సరాలు హెడ్ కానిస్టేబుల్ అయిపోయాడు. హెడ్ కానిస్టేబుల్ నాకు నా సాల్వేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద అసలు వణుకుంటా అంతా. మరి ఇప్పుడు దేవునికి మనం ఏం చేయాలి? ఇప్పుడు నిన్ను ఆత్మీయంగా చనిపోయి నిన్ను బ్రతికించి నీ పాపాలు కడిగి ఆత్మ రక్షించి నీ గొడుగులు తీసి నడిపించి ఉపకారికి నువ్వేం భయపడవా మనకవా? కనుక ఉపకారం అయినా ఎవరైనా నిజంగా ఉపకారం చేసేవాడికి ఎవరైనా కొంచెం భయపడతారు ఉంటారు. అయ్యో ఆయన ఆపుకున్నాడు చాలా గొప్పవాడు ఆయన, ఆమె చాలా గొప్పది అని ఆ వణుకండి గౌరవం అండి. భయం అంటే గౌరవం అండి. ఉపకారం చేసిన గౌరవించాలండి. ఉపకారం చేసిన వాళ్ళకి గౌరవించాలి. వేసుకోవడానికి ఉపకారం చేశాడు అనకండి. నాకేం జరగలేదు అనకండి. నాకేమీ జరగలేదు అనకండి, దొరకలేదు అనకండి. ఉపకారం ఉన్నాడండి ఆయన. చదవండి. ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరిచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టింది. పరలోకంలో కూర్చుండబెట్టాడంటే చనిపోయి ఆత్మీయంగా అపరాధముల చేత పాపం చేసి చనిపోయిన మనం నరకానికి సిద్ధంగా ఉన్న మనల్ని ఆయన బాప్తిసం ద్వారా క్రీస్తు ప్రభువు ఎలా లేచారో అలాగే బాప్తిసంలో ఈ చనిపోయిన వారిని బాధపెట్టేసి పాపాలు బాధపెట్టేసి తిరిగి ఆత్మీయంగా బ్రతికించి లేపి పరలోకంలో సింహాసనంలో కూర్చోబెట్టాడంట. అది కాపాడుకోవద్దా? అమ్మ చెప్పండిరా, ఈ చోట ఎక్కడ? అమ్మా మీ చోట ఎక్కడ? లోకంలో. చర్చికి వచ్చి ఎలా కూర్చొని దగ్గర కూర్చున్నారో మీరు రాకముందే కూర్చో కూడా ఉంది. ఉందండి, ఉంది. మన పనులకు వెళ్ళకముందే కూర్చొని రెడీ చేశాడంట. ఇప్పుడు అది కాపాడుకోవద్దా? ఎంత చక్కగా ఇప్పుడు అర్థమైంది దేవుడు చెప్పాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏంటంటే మనం ఏం పొందామండి? దేవుని వరమే. పనిలో బంగారు పట్టణంలో చోటు, రక్షణ దేవుని వరము. బంగారు పట్టణంలో చోటు, బంగారు సింహాసనం మీద సీటు, నీతి కిరీటము. ఏమండి అమ్మలారా, చెల్లాయిలారా, నాకంటే అందరూ చిన్నోళ్ళే. చెల్లాయిలారా, బంగారం కూర్చుంటే బంగారం అది మనసు ఉంటే పరలోకంలో బంగారు పట్టణం నీకు ఉందని. ఏ పట్టణం? బంగారు వీధులు, బంగారు సింహాసనం, మహిమగల కిరీటం ఉన్నాయని. ఆ విధంగా నీకు సొంతం చేశాడని, నీకు సొంతం చేశాడని, సొంతం చేశాడని. ఆ సొంతమైన దాన్ని కాపాడుకునే బాధ్యత భయముతోనూ ప్రయాణం చేయాలి.
ఇప్పుడు ఇప్పుడు బంగారం ఒంటి మీద ఉన్న వాళ్ళు భయపడతారండి, వణికిపోతారు కూడా. ఇదివరకు దర్జాగా తిరిగేవారు, ఆనందంగా తిరిగేవారు, వేసుకుని బంగారం అంతా కనపడేలా తిరిగేవారు. ఇప్పుడు కనీసం ఒక బంగారం తాడు, ఆ యొక్క సూత్ర తాడుంటేనే ఎవరు లాక్కుపోతాడో అందరికి కనపడేలాగా వస్తువులు వేసుకునే ఈ స్త్రీలు ఏం చేస్తారు ఇప్పుడు? ఈ సౌకర్యాలు లోకంలో ఉన్న మా స్త్రీలోకం అంతా కూడా కప్పుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ చూడాలని ఆశపడే ఈ అమ్మ ఇప్పుడు కప్పుకున్నారు ఇలాగా. ఎందుకని? దొంగలు నిన్న ఇంట్లో వచ్చిందండి యూట్యూబ్లో ఒక అమ్మ మా మామూలు ఇంట్లో భోజనం గంట చేసి హాల్లో అంటే బయట వరండాలో కూర్చుందంట, కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచించుకుంటా. ఎవడో గజ్జాగా వచ్చి బంధువులాగా వచ్చాడంట, తన ఎదురుకుండా బండి స్టాండ్ అయ్యాడంట, తన దగ్గరికి వెళ్ళాడంట, వెంటనే గొలుసు లాగే ఆ యొక్క తాళ్ళు లాగేసి వెళ్ళిపోయాడు. తాళ్ళు లాగేసి వెళ్ళిపోతే పుట్టి బంగారం పోయింది, పడిపోయింది. ఆ దెబ్బలు తగిలేసినాయి. దెబ్బలు గజ్జగా ఎవడో సొంత మనుషులకు వచ్చి ఆకెళ్ళిపోయాడు. అది చూసి వెనకాల పరిగెట్టి వల్ల దెబ్బలు పడిపోయి దెబ్బలతో కావాలంటే ఈవేళ ఆ విషయమే స్త్రీ ఎంత, ఆ బంగారం విషయం స్త్రీ ఎంత వణుకుతో భయపడుతుందో, పరలోకంలో బంగారం ఆ పట్టు నీకు పోతేమని భయపడుతో, కాసులు పోతేనంత భయపడిపోతాం, వణికిపోతున్నాం కదా. నీకు ఎక్కడ బంగారు పట్టు సొంతం చేశాడు కదా, అది పోతేమని భయపడుతూ వణుకుతావు. నీ సేవ నా గొడవ అర్థమవుతుంది మీకు? ఆఖరి మాట చదువుకుందాం. ఇంకా 12వ వాక్యంలోనే ఉన్నాం మనం. ఏంటంటే నీ సొంత రక్షణ కొనసాగినాడు ఉన్నాడు. ఒక్క వచనంలో ఇది వాక్యం మనం ధ్యానిస్తాం. ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మన 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 పౌరసత్వం ఎక్కడండి? ఎప్పుడు వచ్చింది? రక్షణ పొందిన తర్వాత అనగా బాప్తిసం పొందిన రోజునే నీ పౌరస్థితి పరలోకంలో, అంటే పరలోక పౌరుడు. మన భారతీయ పౌరులు శరీరంగా మన జన్మత భారతీయులము, భారతదేశ పౌరులము. ఆత్మీయంగా ప్రభువు నమ్ముకుని రక్షణ పొందితే పరలోక పౌరులము. ఎవరండి మనం? మరి ఇది కాపాడుకుంటే పరలోకంలో చోటు ఇచ్చాడంట, పరలోకంలో సీట్ ఇచ్చాడంట, పరలోక పౌరుడుగా పౌరులు ఇచ్చాడంట. నువ్వు మరి దాన్ని పోగొట్టుకుంటావా కాపాడుకుంటావా? అందరు చెప్పాలి ఒకే మాట మీద. పరలోక పౌరసత్వాన్ని కాపాడుకుందామా? ఆ బంగారు పట్టణాన్ని కాపాడుకుందామా? ఆ బంగారు సింహాసనం కాపాడుకుందామా? నిన్ను కూర్చుని పెట్టాడు, జాగ్రత్తగా కాపాడుకుందాం. ధన్యవాదాలు.